భువనేశ్వరంలో చేరువచ్చిన మీకు అందరూ సమర్పిస్తున్నా. ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో 3వ వచనం రాబడి ఉంది. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 3వ వచనం నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశలు మనకు అనుగ్రహించను. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశలు మనకు అనుగ్రహించారు. 2 విశేషమైన సంగతులు చెప్తున్నాడు ఆయన. క్రీస్తునందు భూ సంబంధమైన విషయాల్లో కాదు, పరలోక విషయంలో భూ సంబంధమైన దీవెనలు కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనిపించాలని చెప్పేశాడు. కాబట్టి ఇది భూ సంబంధమైన కార్యక్రమం కాదు. ద్వితీయోపదేశకాండ 2వ అధ్యాయంలో మనం చదివేది భూ సంబంధమైన ఆశీర్వాదములు ధర్మశాస్త్రములందు, క్రీస్తునందు కాదు. క్రీస్తునందు వేరు, ధర్మశాస్త్రమందు వేరు. ధర్మశాస్త్రమందు, క్రీస్తునందు కాదు. 28వ అధ్యాయంలో రాబడి ఉంది. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞానించి అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నీకు హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ఈ దీవెనలు నీకు మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఇంట్లో ఏ దీవించి ఏ దీవెనలు ఇవి? నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవింపబడదువు. పొలములో దీవెన నీ గర్భఫలము, భూఫలము, నీ పశువుల మందులు, నీ దుఃఖితులు, నీ గొర్రె మేకల మందులు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట నుండి హతమగునట్లు చేయును. వగేరా సమాచారం మాట్లాడుకుంటారు. ఇది ధర్మశాస్త్రంలో అనుగ్రహించబడిన దీవెనలు క్రీస్తునందున్నాయి కావు. కాబట్టి లోకంలో ఏం చేస్తుంటారంటే మీకు దీవెనలు వస్తాయి అని చెప్పని ధర్మశాస్త్రం ఎత్తి క్రైస్తవులకు మాట్లాడుతుంటారు జనం. ఇది క్రైస్తవులకు వాగ్దానం చేసిన సమాచారం కానే కాదు. ఇది ధర్మశాస్త్రంలో యూదులకు మోషే తెలియజేసిన దీవెనలు. ఆ వ్యత్యాసం నీకు తాజాగా తీరాల్సిన అవసరం ఉంది. ఈ వ్యత్యాసం తెలియకుండా మోసపోతుంటారు జనం. ఏం చేశాడు అంటే క్రీస్తునందు, ధర్మశాస్త్రమునందు కాదు. క్రీస్తునందు అనే సమాచారం జాగ్రత్త మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రీస్తునందు అంటే క్రీస్తు శరీరమందు, క్రీస్తునందు, క్రీస్తు ప్రభాని శరీరమందు, క్రీస్తునందు శరీరమందు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయంలో 23వ వచనం రాబడి ఉంది. ఎఫెసీ 5:23లో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం క్రీస్తునందు. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో
క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యునలాగున భార్యకు శిరస్సయ్యన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సమాచారం. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు శరీరము ఆయన సంఘం. ఇప్పుడు 1వ అధ్యాయంలో 22వ వచనంలో రాబడి ఉంది. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం క్షమించండి 1వ అధ్యాయం 22వ వచనంలో రాబడి ఉంది. మరియు సమస్తము ఆయన పాదల కింద ఉంచి సమస్తము పైన సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరం. ఆ శరీరమునకు ఆయన రక్షకుడైనాడు. సమాచారం. క్రీస్తు తన సంఘమునకు రక్షకుడైనాడు. క్రీస్తు తన శరీరమునకు రక్షకుడైనాడు. ఆ సంఘము ఆయన శరీరం. ఆ సంఘం ఆయన శరీరం. కాబట్టి ఆ సంఘం ఆయన ఏ సంఘం ఆయన శరీరమైనదో ఆ సంఘానికి ఆయన రక్షకుడైనాడు. క్రీస్తునందు అంటే ఆయన శరీరమందు. ఆయన శరీరమందు. కొలస్సీయులకు 1వ అధ్యాయంలో 18వ వచనం రాబడి ఉంది. కొలస్సీ 1వ అధ్యాయం 18వ వచనం రాబడి ఉంది. అది సంగతి. సంఘము అనే శరీరం. అది ఈ శరీరానికి ఆయన రక్షకుడైనాడు. సంఘం అనే శరీరమునకు ఆయనే రక్షకుడైనాడు. కాబట్టి క్రీస్తునందు అంటే ఆయన శరీరమందు. క్రీస్తునందునే ఆయన శరీరంలో ఉన్నవాళ్ళు. ఆ శరీరానికి ఆయన రక్షకుడైనాడు. క్రీస్తు శరీరానికి బయట ఆయన రక్తం రోడ్ల మీద ప్రవహించదు. క్రీస్తు రక్తం శరీరంలో ఉంటుంది. శరీరంలో ఉంటుంది. కాబట్టి క్రీస్తు శరీరంలో రక్తం శరీరంలోని ప్రతి అవయాన్ని తాకుతుంటుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తునందు అంటే ఆయన శరీరమందు. శరీరమందు అంటే సంఘమందు. సంఘమందు. 2 కొరింథీ 12వ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనం రాబడి ఉంది. 1 కొరింథీ 12, 13 వచనం రాబడి ఉన్నాయి. గ్రంథం చూడండి, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎలాగూ శరీరము ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయములు కలిగి ఉన్నదో శరీరం అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే ఉన్నాడు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు అలాగ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా క్రీస్తు ప్రభు అలాగే అలాగున్నాడు. కాబట్టి అవయములతో కూడిన శరీరమై ఉన్నాడు ఆయన. ఆయన అవయవాల్లో ఆయన రక్తం ప్రవాహం చేస్తుంటుంది. క్రీస్తు ప్రభులో ఆయన శరీరంలో అంటుకట్టబడి ఉంటే ఆయన రక్త ప్రభావం నీకు అంటుకుంటుంది. ఆయన రక్తం నేను శుద్ధీకరిస్తుంది. శుద్ధీకరించే కార్యక్రమం శరీరం చేసే కార్యక్రమం. బయట నా రక్తం బయట ప్రవహించదు. నా దేహంలో తిరుగుతుంటుంది. ప్రతి అవయవానికి ప్రతిగా నాశక నాణంగా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అవయవంలో రక్తం ప్రవహిస్తుంటుందో క్రీస్తు ప్రభు ఆయన శరీరంలో రక్తం ప్రవాహం జరుగుతుంటుంది. మనుషులు శుద్ధీకరించబడుతుంటారు. క్రీస్తు ప్రభు బయట ఆయన శరీరానికి బయట క్రీస్తు ప్రభు రక్తం అందుబాటులో ఉండదు. క్రీస్తు శరీరంలో లేకుండా మనుషులు రక్షణ అనుభవించడానికి అవకాశం ఉండదు. శరీరమైన సంఘంలో ఉండాలి. ఆయన శరీరమైన సంఘంలో ఉండాలి. కాబట్టి క్రీస్తు శరీరమైన సంఘంలో ఏం చేశాడు అంటే దేవుడు ఆత్మ సంబంధం నా దీవెనలు అనుగ్రహించడానికి ఉద్దేశించాడు. మన ప్రభు యేసుక్రీస్తుకి తండ్రి దేవుడు స్తుతింపబడగాక. ఆయన క్రీస్తునందు అంటే
అంటే అర్థం ఏంటి? ఆయన శరీరమందు, ఆయన శరీరమందు అంటే ఆయన సంఘమందు, అలాగే అవయవాలుగా ఉంటే ఆత్మ సంబంధం దీవెనలు వారికి సంబంధించినాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో భూ సంబంధం విషయాలు కాదు. నీ గంప నీ గంప దీవించబడుతుంది, నీ పిండి తొట్టి భూ సంబంధాలు ఇవన్నీ పరలోక సంబంధాలే కావు. నీ గంప పరలోక సంబంధమైంది, నీ తొట్టి పరలోక సంబంధమైంది కాదు, నీ దుఃఖిద్దరు పరలోక సంబంధమే కావు, నీ పొలము పరలోక సంబంధమైంది కాదు. కాబట్టి గంభం చెప్పే విశేషమైన సంగతి జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బైబిల్ ఎక్కడంటే అక్కడ తీసుకొని అక్కడ దేనంటే అది అతికించేదానికి అవకాశం ఉండదు. అది గ్రంథం కాదు. ఎక్కడో దాన్ని లాగేసి ఇక్కడ అతికించేస్తే అది సరిపోయే పరిస్థితి కాదు. గ్రంథాన్ని గ్రంథంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గ్రంథాన్ని గ్రంథంగా ఆలోచన చేస్తే పరలోక దేవుడు తెలియదు సమాచారం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు ప్రత్యేకంగా చెప్పేశాడు. క్రీస్తునందు అంటే లోకమందు కాదు, క్రీస్తునందు అంటే ధర్మశాస్త్రం అందు కాదు, క్రీస్తులోనే, క్రీస్తునందు పరలోక విషయంలో. 2 ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన కాదు, ప్రతి ఆశీర్వాదాలను కనిపించను. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన, ఎన్ని ఉన్నాయో అన్నీ క్రీస్తులో పెట్టాను, శరీరంలో పెట్టేసి సంఘంలో పెట్టేసి అతికించాను, దాన్ని సంఘంలో చేర్చుకున్నాను. కాబట్టి క్రీస్తుల సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఆయన ఆశీర్వాదాలకన్నిటికీ పాత్రమైన వాళ్ళు ఉంటారు. ఆశీర్వాదాలన్నీ ఒక స్థలంలో పెట్టేశాడు. అది క్రీస్తులో పెట్టాడు. ఆయన ఒక స్థలంలో అంటే క్రీస్తులో పెట్టాడు. ప్రతి ఆశీర్వాదం ఉంది అక్కడ. అనుభవించడానికి బయట ఉంటే లాభం లేదు క్రీస్తులో. కాబట్టి క్రీస్తుల ప్రభుత్వంతో పాటు చేర్చుతూ ఉంటాడు ఆయన. ఈ చేర్చే కార్యక్రమం ప్రభు చేసే కార్యక్రమం. కాబట్టి సంఘంలో చేర్చుకునే కార్యక్రమం ఆయన చేసే కార్యక్రమం. అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయంలో ప్రభు అనుదినము వారితో కూడా చేర్చుచుండేను అని చెప్పేసి రాబడి ఉంది. 46 వచనంలో రాబడి 2వ అధ్యాయం 46 వచనంలో మరియు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొంచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచున్నది. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అది సంగతి. రక్షణ పొందుతున్న వారిని వారితో కూడా చేర్చుకున్నాడు. రక్షించబడి వారితో చేర్చుకున్నాడు. అది సమాచారం. రక్షించబడ్డావా? నీవు రక్షించబడిన వారితో చేర్చబడతావు. ఆయన శరీరములకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఆ రక్షకుడు అయిన ప్రభువైన శరీరానికి నేను చేర్చాడు అన్నమాట. అవయంలో చేర్చేశాడు అన్నమాట. ఇది జరిగే కార్యక్రమం. కాబట్టి లైతన్న మనం వర్తించింది ఈ పరలోక సంబంధమైన విషయాల్లో ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు క్రీస్తులో ఆయన శరీరమైన సంఘంలో మాత్రమే లభ్యమవుతాయి. బయట అందుబాటులో ఉండవు. అనుభవించాలంటే ఆయన శరీరమైన సంఘంలో నీవు అవయవమై ఉండిపోవాలి. దాంతోపాటు చేర్చబడాల్సిన అవసరం ఉంది. చేర్చబడకుండా ఆ చేర్చే కార్యక్రమం ప్రభువుని చేసే సంగతే. కాబట్టి ఆయన ఏం చేస్తుంటారు? రక్షింపబడుతున్న వారిని అనుదినం వారితో కూడా చేర్చుండేది అని చెప్పారు. రక్షణ ఎక్కడుందో ఆ రక్షించబడిన నీవు రక్షించబడితే రక్షించబడిన ఎన్నో రక్షణ ఎక్కడుందో వారితో పాటు చేర్చుతుంటాడు. కాబట్టి ఆ ఏరియాలో క్రీస్తునందు ఆత్మ సంబంధాల ఆశీర్వాదాలు మెండుగా లభిస్తుంటాయి. పరలోకము నుండి పరలోకపు
సృష్టికర్త, దేవతలు ఉన్న ప్రభాని యేసు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు పంపితే గలతీ 4:4 కాలం పరిపూర్ణమైన దేవుడు తన కుమారుని పంపాను. 4:4 కాలం పరిపూర్ణమైన దేవుడు తన కుమారుని పంపాడు. ప్రభాని యేసు భూమి మీదకి అవతరించి ఆయన శిలువ మరణంలో ఆయన సంపాదించిన ఆస్తి ఆయన సొంతం, తన సంఘానికి సొంతం. సంఘానికి సొంతం అని చెప్పడానికి ఏం చేశాడంటే, ఆయన ఏం చెప్పాడంటే, తను సంపాదించిన ఆస్తి తన సంఘానికి సొంతమని అర్థం కావడానికి ఏం చేశాడంటే, సంఘాన్ని ఆయన భార్య అన్నాడు. ఆ భార్యని మరి ఎందుకు ఉపయోగించాడు అంటే, నేను సంపాదించింది నా భార్య సొంతం అన్నట్టు. భార్య సొంతం. ఆ సొంతం తను సొంతం చేయడానికి తన భార్య అన్నాడు. అందుకంటే వేరే ఉద్దేశం లేదు. తను సంపాదించిన సంపాదన ఎవరికి చెందుద్ది? తన భార్య చెందుద్ది లీగల్గా. అలాగే చట్టబద్ధంగా ఒక పురుషుడు సంపాదించిన సంపాదన చట్టబద్ధంగా తన భార్య చెందుతుందో, ప్రభువైన యేసు తాను సంపాదించిన శిలువ మరణం ద్వారా తను సంపాదించిన ఎవరు తన భార్యకి సొంతం అవుతుందని సంఘాన్ని భార్య అన్నాడు. అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. అది రక్షించబడిన వారు, తన శక్తులు పంచుకునేవాళ్ళు క్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన ఏం సంపాదించాడో అదంతా క్రీస్తు ప్రభు సంఘానికి సొంతం అవుతుంది. బయట వాళ్ళకి చెందదు. ఎంతమంది ఒక స్థలంలో ఉన్నా ఓ పురుషుడు సంపాదించింది తన భార్యకి ఎలా సొంతం అవుతుందో, అలాగే ప్రభువైన యేసు సంపాదించింది తన శరీరం సంఘానికి సొంతం అవుతుంది. అందువల్ల ఏం చేశాడంటే, పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదంలో కొన్నింటి గురించి మనం ఆలోచన చేస్తాం. ఎన్నో ఉన్నాయి. 1, 2, 3 అలా అలాంటినా 1, 2 ఆలోచన చేసి ఇప్పుడు ముగించేస్తాం. మొట్టమొదటి ఆశీర్వాదం క్రీస్తు ప్రభువులో పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం అన్నాడు. మొదటి ఆశీర్వాదము ఆయన రక్తం వల్ల నీకు లభించే ఆశీర్వాదము నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం. రోమీయులకు 5వ అధ్యాయంలో 9వ వచనం రాబడి చదువుతాం. రోమీయులకు 5వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు రక్తం వలన రక్తం తన సంఘాన్ని కొనడానికి సొంతంగా ఉపయోగించిన కార్యక్రమం ఇది. 5వ అధ్యాయం 9వ వచనం రాబడింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి మరింత నిత్యముగా ఉగ్రత నుండి రక్షించబట్టమని ఒక విశేషమైన సమాచారం. దేవుని ఉగ్రత నుండి రక్షించబడేది సంఘం యొక్క స్వాస్థ్యం, సంఘం యొక్క హక్కు. సంఘం యొక్క హక్కు అది. లోకము దేవుని ఉగ్రత కింద ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం రాబడి ఉంది. ఎఫెసీ 2వ అధ్యాయం 2, 3 వచనాల్లో దర్శనం తెలియజేసి, మొదటి నుండి మీరు మీ అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వాళ్ళయ్యగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో బ్రతికించాను. చచ్చిన వాళ్ళని బ్రతికించేది క్రీస్తులో నెంబర్ 1 మాట. క్రీస్తులను బ్రతికించాడు. చచ్చిన వాళ్ళుగానే ఉన్నారా? చచ్చిన వాళ్ళు బ్రతికారా అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరు బ్రతికారు? చనిపోయిన వాళ్ళు. క్రీస్తులో ఉన్న వాళ్ళు బ్రతికారు. చనిపోయిన వాళ్ళు ఏ రూపంగా చనిపోయారు? అపరాధం వల్ల పాపంలో చనిపోయారు.
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ సంగతి కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చనిపోయారు అంటే నేను దేహంలో చనిపోయాను అనుకో, ఎట్లా చనిపోయాను, రాత్రిపోయిన చనిపోయాను, ఏం చేస్తారు? బెడ్ మీద ఇంకా లేకపోలేదు. ఏం జరిగిందంటే చూస్తే ప్రాణం పోయింది. ఎంతసేపు ఉంటే బెడ్ మీద పండేస్తారా? ఏం చేస్తారు? తీసుకొచ్చి బయట ఇప్పుడు గౌరవించి బెడ్లో పండేసి జాగ్రత్త తీసుకొచ్చి బయటపడేస్తారు. అవునా కాదా? బయటపడేస్తారు. ఖచ్చితంగా బయట పండేసి అయిపోయింది. మనుషులు చూడడానికి వచ్చారు మీ అందరూ. అప్పుడు ఏం చేస్తారు? సమాజంలో కూడా ఉండడానికి వీలేదని తీసుకెళ్ళి సమాజం చేస్తారు. సమాజంలో కూడా ఉండడానికి అది చావు యొక్క భౌతికమైన చావు యొక్క వాస్తవమైన సమాచారం. ఆత్మ సంబంధంగా చావు కూడా అలాగే ఉంటుంది. మొట్టమొదటి ఏం జరుగుతుందంటే పాపం చేసినప్పుడు దేవునితో ఉండే సంబంధం తెగిపోతుంది, చనిపోతాడు. ఎఫెసీ పత్రిక 4:18 ఎఫెసీ పత్రిక 4:18 వారైతే అంధకారమైన మనసు కలవారయ్యండి తన హృదయ కాఠిన్యమున తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలోంచి వేరు చేయబడిన వారై అని సమాచారం. కాబట్టి దేవుని దగ్గర వేరు చేయబడితే ఏం జరుగుతుందన్నమాట? ఇప్పుడు దేవునితో సంబంధం అనేది బయటపట్టేశాడు. అపరాధం చేత పాపం చేత తెచ్చిన వాడు దేవుని సంబంధం నుండి బయటపెట్టబడ్డాడు. దేవుని సంబంధించి బయటపెట్టబడితే ఇంకేం చేస్తారు? వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు? అయితే పంపించేస్తారు. అలాగున్న అపరాధం చేత పాపం చేత చనిపోయిన వాళ్ళు, నేను చనిపోయిన సమాధిలో ఉన్నాను అనుకో, మళ్ళీ లేచి వచ్చాను మీ మధ్యలోకి, నమ్ముతాను నన్ను? నమ్మరా? కానీ క్రీస్తులో అపరాధం చేత పాపం చనిపోయిన వాడు ప్రభువుని యేసు బ్రతికించితే నమ్ముతారు. ప్రభువుని వాడిని యేసు చనిపోయి నా శవం దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చేసి బ్రతికించాడు అనుకో, నాకు నమ్మలేదా? నన్ను నమ్మరా? నమ్ముతారు. కాబట్టి అపరాధం చేత పాపం చేత చనిపోయిన వాళ్ళు ప్రభు చేత బ్రతికించబడితే నమ్ముతారు. బ్రతికించబడ్డారంటే ఏంటన్నమాట? తిరిగి సహవాసము పునరుద్ధరించబడింది, దేవునితో సహవాసం పునరుద్ధరించబడింది. చనిపోయిన వాడు మనుషులతో సంబంధం తెచ్చుకున్నాడు. గాఢంగా ప్రేమించే భార్య దగ్గర నుండి, అద్భుతంగా గౌరవించే బిడ్డల దగ్గర నుంచి నేను సత్యం ఎడమైపోయా. ఆమె సమాజంలో ప్రేమించే సమాజం దగ్గర నుంచి కూడా నేను ఎడమైపోయాను, తీసుకెళ్ళి సమాజం చేసేసాను. చనిపోయిన భౌతికం సమాధి అయితే చనిపోతే, ఆత్మలతో చనిపోతే ఏం జరుగుద్ది? దేవుని దగ్గర నుండి పరలోక సమాజం దగ్గర నుంచి వేరు చేయబడ్డారు. దేవునితో సంబంధం లేదు, పరలోకంతో ఇంక సంబంధం లేదు, సంబంధం తీసిపోయింది. కాబట్టి అపరాధం నుంచి పాపం నుంచి చచ్చిపోయిన వాడిని ప్రభువుని యేసు వచ్చాడు, బ్రతికించాడు. లాజరును బ్రతికించినట్టు ఆత్మ సంబంధంగా బ్రతికించి లాజరుని సమాధిలో తీసుకొచ్చి కుటుంబంలో చేర్చినట్టుగా నన్ను తిరిగి దేవుని కుటుంబంలోనికి ఆ వాతావరణం చేర్చినప్పుడు మనుషుడు బ్రతికించబడ్డాడు అన్నమాట. ఇది క్రీస్తులో జరిగే కార్యక్రమం. ఏ దుఃఖితులు బాగా అయితే ఇదంతా వచ్చింది, తొట్టి దీవించి పెడితే సరి సమానం అవుతుందా? చనిపోయిన వాడు బతికించే దానికి దుఃఖితులు రామని లాభం ఉండదు. నీ పొలం పండితేమి పండకపోతేమి, చచ్చినా చస్తే పొలం పండితే పండకపోతే, చనిపోయిన తర్వాత భూమి మీద ఏమున్నా అది ప్రయోజనం. చనిపోయిన వాడికి ప్రయోజనం ఎలాగుండదో, అపరాధం పాపం చనిపోయిన వాడికి నీకున్న భౌతికమైన జీవనాలన్నీ దేనికే పనికిరావు. పనికి వస్తాయా? కోట్ల ఆస్తి ఉండొచ్చు,
ప్రైమ్ మినిస్టర్ పదవి ఉండొచ్చు, ప్రపంచంలో మంచి పలుకుబడి ఉండొచ్చు, ప్రాణం పోయింది, ఏమవుతాడు? అందువలన క్రీస్తు సభలో జరిగే మొదటి కార్యక్రమం అంటే అపరాధం చేత పాపం చేత చనిపోయిన వాళ్ళు బ్రతికించబడతారు. అంటే దేవునితో సహవాసము తిరిగి పునరుద్ధరించబడుతుంది, పరలోకంతో సంబంధం ఏర్పడుతుంది. మీ దృష్టి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ లోకం రోడ్డు మీద కూడా నన్ను ఎవరు ఏం గుర్తించరు, పరలోకం మాత్రం మనోడు వెళ్తున్నాడు అనుకుంటుంది, చూస్తూ ఉంటుంది. ఎందుకంటే పరలోకము తిరిగి చనిపోయిన వాడిని తిరిగి పునరుద్ధరించబడిన వాడిని పునరుద్ధరించబడిన తర్వాత పరలోకంతో సంబంధం కుదిరింది. కుదిరినట్టు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ కలిగి నేను నడుస్తామంటే లోకం ఎవరు గుర్తించలా, మనోడు వెళ్తున్నాడు అంటది పరలోకం, చూస్తూ ఉంటుంది. ఆ దీవునికి సంపూర్ణ సమానమైన దీవెన ఏది ఉండదు వాస్తవానికి. నువ్వు పరలోక సంబంధిగా నువ్వు గుర్తింపబడటం వల్ల మొదటి దీవెన పరలోక విషయంలో దీవెన. బ్రతికించబడ్డావు అంటే పరలోక సంబంధిగా నువ్వు ఉన్నావు అనే సమాచారాన్ని గుర్తింపు పొందావు, మొదటి దీవెన. ఎంతమంది హృదయాల్లో ఈ స్థిరమైన నమ్మకంతో భూమి జీవితం జీవిస్తున్నారో తెలియదా? అలాంటి అనుభవం కలిగిన వాళ్ళు పాపం చేయడానికి తెగించి ఆలోచించారు. పాపం చేసేంత నీచ స్థితికి దిగజారు. కారణం ఏమంటే వాడు ఒక స్థితికి వచ్చేసారు, ఆత్మ సంబంధ స్థితికి. చనిపోయిన వాడు బ్రతికించబడ్డాడు, తిరిగి పునరుద్ధరించబడింది. పరలోకపు దేవుడు దేవదూతలు గుర్తించారు, దేవదూతలు గుర్తించారు. కథ కాదు ఇది, లోకస్వార్త 15 వచ్చాను రాబడింది. 7వ వచనంలో రాబడింది, 10వ వచనంలో. 7వ వచనం 10వ వచనం చదివితే, నేను ఎప్పుడైతే తిరిగి జన్మించానో చనిపోయిన వాడిని బ్రతికించబడినప్పుడు ఏం జరిగిందంటే పరలోకము దేవదూతలను గుర్తించారు అన్నమాట, ప్రత్యేకించి. 7వ వచనంలో 15వ అధ్యాయం 7వ వచనంలో రాబడింది, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. 10వ వచనం చదివితే ఇంకా బాగుంటుంది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషంగా. కాబట్టి నేను ఎప్పుడైతే తిరిగి చేర్చబడ్డానో, కలపబడ్డానో, చనిపోయిన వాడిని బ్రతికించబడ్డానో, దేవుడు గుర్తించాడు, పరలోక దూతలు గుర్తించారు. 2 కార్యక్రమాలు జరిగాయి. మనుషులు గుర్తించలా. చనిపోయిన వాడు బ్రతికితే మనుషులు గుర్తించలేదు, పరలోకం దేవుడు గుర్తించాడు, పరలోక దూతలు గుర్తించారు. నెక్స్ట్ టైం జరిగిందంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. ఆ బాధ్యత నేను తిరుగుతున్నా, ఎక్కడ పోయినా వాడు మనోడు ఉన్నాడు ఎక్కడ అనుకుంటారు. ఈ గుంపులో మనోడు కూడా ఉన్నాడు అనుకుంటారండి సమాజం. ఈ బస్సులో మనోడు కూడా ఉన్నాడు అనుకుంటాడు, ఈ ట్రైన్లో మనోడు కూడా ఉన్నాడు అనుకుంటాడు. పరలోకం గుర్తిస్తుంటుంది. పరలోక విషయంలో ఆత్మసంబంధ ఆశీర్వాదం ఇది. ఆత్మసంబంధ ఆశీర్వాదం అలాంటి అనుభవం కలిగిన వాడు పాపం చేయడానికి దిగజాలడు. దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపం చేయడానికి దిగజాలడానికి మీదట. ఏ నీచ కార్యం చేయడానికి మనుషులు దిగజారే పరిస్థితులు. పాపం చేయజాలడు అనేసాడు సమాజం. మొదటి ఆశీర్వాదం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని కుమారునిగా, దేవుని బిడ్డగా గుర్తింపు పొందుతావు. చనిపోయిన వాడు బ్రతికించబడ్డావు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు అనే రూపంలో తండ్రి ఎలాగ అంగీకరించాడో పరలోకపు తండ్రి ఎలాగునే
చనిపోయిన వాడు బ్రతికించబడ్డాడు. చెప్పాను నాకు తప్పిపోయిన కుమార్ సంగతి కూడా అదే అని చెప్పాడు. నాకు తప్పిపోయిన వాడు దొరికాడు, చనిపోయిన వాడు బ్రతికాడు అన్నాడు. చనిపోయిన వాడు బ్రతికాడు అన్నాడు. ఆ ప్రార్థన చేత పాపం అంటే చనిపోయిన వాడు క్రీస్తులో బ్రతికించబడితే దేవుని సంతోషము, పర్లోక దూతల సంతోషము, నువ్వు పర్లోక దేవునికి దూతలకు సంబంధించిన వాడిగా నువ్వు గుర్తింపు పొందే ఒక విశేషమైన సమాజం. ఇంకొక సంగతి ఏంటో తెలుసునా, పర్లోకం దేవతలు గుర్తించటం కాదు, కాలక్రమంలో ఏం జరుగుతుందంటే దేవదత్తులు నాకు సేవకులుగా పనిచేయబడతారు. ఈ దీవెన ఎవడో అనుభవిస్తాడు నాకు అర్థం కాలేదు. ఎవడో అనుభవిస్తాడు ఈ దీవెన? క్రీస్తువులు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైందే కానీ భూ సంబంధమైంది కాదు. హెబ్రీ పథక ఇది హెబ్రీ పథక 1వ అధ్యాయం గ్రంథం తెలిసి విశేషమైన సమాచారం. హెబ్రీ 1వ అధ్యాయం 13వ వచనం అప్పుడు ఉంది. గ్రంథాన్ని చదవండి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపాదమున కూర్చుండము అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనా చెప్పానా? వీరందరూ రక్షణ వీరందరూ దేవదూతలందరూ రక్షణ స్వాస్థ్యము పొందబోయే వారికి పంపబడిన సేవకులైన ఆత్మలు. ఎవరు సేవకులు? దేవదూతల సేవకులు. ఎవరికి సేవకులు? రక్షణ స్వాస్థ్యం పొందబోయే నాకు దేవదూతల సేవకులు. ఏం గుర్తింపది? ఆత్మ సంబంధాల దీవెన. కాబట్టి వాస్తవానికి ఇది పరలోక విషయంలో దీవెన ఆత్మ సంబంధమైంది, భూ సంబంధమైంది కాదు. భూ సంబంధమైన దీవెనలు ఎలాగుంటాయి అంటే ద్వితీయోపదేశకాండంలో నీవు 2వ వచనం, నీవు నీ దేవుడిని యెహోవా మాట విన్న ఎడల ఈ దీవెనలని నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీ పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. గర్భఫలము, భూఫలము, పశువుల మందరు, దుఃఖశుద్ధులు, గొర్రె మేకల మందరు దీవించబడును. గంప దీవించబడిన, పిండి పిసుకు తొట్టి దీవింపబడును. అది సమాచారం. ఏ దీవించబడిన దేవతలకి సేవకులు అవుతారు? ఏ దేవుడైతే దేవతలకి సేవకులు అవుతారు? పంట పాడి గొర్రె మేకలు గంపలు గంపేసుకుంటే దేవతలు సేవకులు అవుతారా? అది భూలోక విషయం. కాబట్టి లోకంలో ఏం జరుగుతుందంటే దీవెన అని చెప్పేసి మనుషులు వీటిని చెప్పేసి మోసం చేస్తున్నారు జనాన్ని. ఈ దీవెనలు కావు, అలాంటి దీవెనలు కావు. క్రీస్తు ప్రభులో పరలోక విషయంలో ఆత్మ సంబంధం దీవెనలు. చనిపోయిన వాడు బ్రతికాడు అన్నాడు. మా పాపి మారు మనసు పొంది తిరిగి దేవుని సముఖానికి రాగలిగితే, సంకల్పం ప్రకారం దేవుని సంకల్పం ప్రకారం తిరిగి ఇంటికి రాగలిగినప్పుడు తండ్రి కృష్ణనందు నేను చేర్చుకునేటప్పుడు కుమారునిగా స్వీకరిస్తాడు. కుమారునిగా స్వీకరించినప్పుడు ఏం చేస్తుంటాడంటే తన ప్రశస్త వస్తువును తొలగించి ఆ కుమారుని చేతి ఉంగరం పెట్టేసి తప్పిపోయిన స్థితిని తిరిగి అనుగ్రహించి, నాయన నీకు ఇంట్లో సేవకుడు కండి, నువ్వు సేవకుడు కదా, నా కుమారుడు వేలా అనేసాడు. కుమారునిగా స్వీకరించే అద్భుతమైన ఏర్పాటు క్రీస్తు ప్రభువులో ఆయన రక్తం వల్ల జరిగిన కార్యక్రమం. ఆత్మ సంబంధమైన దేవుడు, ఇది పరలోక సంబంధమైనది దేవుడ. అందువల్ల నేను ఇంటికి స్వీకరించిన తర్వాత నీకు సేవకులు అవన్నీ ఏర్పాటు చేస్తాడు. దేవతతో నీకు సేవకులు ఏర్పాటు చేస్తాడు. దీనికి సాక్షి అయిన దీవెన భౌతికమైన ఏది లేదు. నీకు నెలకి కాదు సంవత్సరానికి 10 కోట్ల జీతం వచ్చిందనుకో, అదే 1000 కోట్లే జీతం ఇచ్చాను, 100 కోట్లు 1000 కోట్లు జీతం ఇచ్చామనుకో, సంవత్సరం 1000 కోట్లు జీతం అనుకో. ఇది దేవదూతం తీసుకొని సేవకుని పెట్టుకోగలవా? అది అయ్యే కార్యక్రమం కాదు. రక్షణ స్వాస్థ్యం అనుభవించే వాళ్ళకి దేవదూతం సేవకులు ఉంటుంది, పంపబడిన ఆత్మనే సేవకులు. పరలోక విషయం ఇది ఆత్మ సంబంధం దీవెన, భూ సంబంధమైనది కాదు.
కాబట్టి తుచ్చమైన భూసంబంధం దేవుని కొరకు ఆలోచించద్దు. ఈ భూసంబంధం ఆలోచించేయడానికి ధర్మశాస్త్ర సంబంధంగా బ్రతకడానికి కోరుకోవచ్చు. క్రీస్తు ప్రభువులో ఆయన త్యాగం చేసి ప్రాణం పెట్టిన కారణాన మానవ జాతికి అనుగ్రహించిన అద్భుతమైన దేవుడు క్రీస్తు ప్రభువులో ఆయన క్రీస్తుని అంటారు. రెండో విశేషమైన సమాచారం, క్రీస్తులో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రాబోతుంది. నెంబర్ 2, రోమిలకు 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందంటే క్రీస్తు శరీరంలో ఉన్న వారికి అని విశేషమైన సమాచారం. నేను చెప్పేది ఆ మాట మనవద్దు. క్రీస్తులో ఉంటే క్రీస్తు శరీరంలో ఉన్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధే లేదు. ఏ శిక్ష లేదు. కాబట్టి ఏ శిక్షా విధి లేదు అన్నమాట. శిక్ష ఎప్పుడు ఉందంటే ఉగ్రత కింద ఉన్నప్పుడు శిక్షా విధి ఉంది. ఎఫెసీ 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవి ధైర్యాన్ని వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి మునుపు సంగతి. మునుపు అంటే ఇంతకుముందు సమాచారం. మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. క్రీస్తులో ఉన్నవారు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోరు. నేను క్రీస్తులో ఉన్నానని చెప్పి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నావు అనుకో, ఎంత కృపను బాగొట్టుకుంటావో నేను చెప్పడానికి పిల్లడు. దిగేమన్నమాట కిందకి, క్రీస్తులోంచి కిందకి దిగేసేసావు. కాబట్టి ఏం చేసిన జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచ ధర్మం మునుపు నడుచుకున్నారు, దానికి క్షమాపణ గురించి చేర్చుకున్నాడు. మునుపు అని 3 మాటలు 3 సార్లు చెప్పేసి గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మునుపు ఏం చేస్తుంది? 2వ వచనం చదువుకో. మునుపు ఏం జరిగిందో 2వ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి. కాబట్టి ఒక శక్తి పనిచేస్తుందంట. ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటారో అక్కడికి వచ్చేసి రెచ్చగొడతాడు అనమాట ఒక శక్తి. అలాంటి శక్తి నీకు, ఆ శక్తికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. నీ దేహాన్ని రెచ్చగొట్టి పరిస్థితులు కల్పించి ఏదో ఒక రూపంగా నిన్ను ఆ మార్గం తొలగించని ఉద్దేశించి ఏం చేస్తుంటాడంటే, అప్పుడు అది ఉన్న అద్భుతమైన అంతస్తును పడగొట్టడానికి, కుంచి వేయడానికి ఏం చేస్తుంటాడంటే ఏదో ఒక రకమైన భావన పెట్టేసి, ఆలోచన పెట్టేసి రెచ్చగొడుతుంటాడు. అప్పుడు నువ్వేం ఆలోచన చేస్తావు? మునుపు ఈ ప్రపంచ ధర్మం అలాంటిది. ప్రపంచ ధర్మం గురించి ఆలోచన చేస్తాం. ప్రపంచ ధర్మాన్ని గురించి ఆలోచించేద్దాం. ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటారు. మునుపు నడుచుకున్నారు. మునుపు నడుచుకుంటే ఏమైంది? మునుపు ఏం జరిగింది? 3వ వచనం మునుపు ఏం జరిగిందో 2వసారి చెప్తున్నారు. వారితో కలిసి అందరము నెరవేర్చుకొనొచ్చు, అనుసరించి మునుపు ప్రవర్తించు అని సమాచారం. కాబట్టి మునుపు నడుచుకున్నాం, ప్రవర్తించాం అని చెప్తాడు. మునుపు సంగతి సమాచారం వదిలిపడా. మునుపు కడమ వారి వల్లనే దైవోగ్రతకు పాత్రలైన మంది సంగతి. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలైన వారు, దేవుని ఉగ్రతకు పాత్రలైన వారు. కడమ వారి తక్కిన వాళ్ళు ఎలాంటి దేవుని ఉగ్రత పాత్రలో మనం కూడా అలాగే పాత్రలమైనా. అయినా దేవుడు కరుణ కండి అపరాధం చేత చచ్చిన వారు మనిషిప్పుడు ఆయన చూపిన మహాప్రేమ చేత మనం క్రీస్తును బ్రతికించేశాడు. ఉగ్రతను తప్పించే. నెంబర్ 2, ఉగ్రత, దేవుని ఉగ్రతను తప్పించడం అనేది రక్షణ ఒక విశేషమైన సమాచారం. ఎప్పుడు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ అధ్యాయం రోమిలకు 1వ అధ్యాయంలో 10వ వచనం రాబడింది. ఉగ్రతను 9-10 వచనాలు దాని తెలియజేసే రామ 5వ అధ్యాయం 9-10 వచనాలు రక్తం నీతిమంతులుగా తీర్చబడి, కాబట్టి రక్తం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి
మరింత విశేషంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదాము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత ఉగ్రతని రక్షించబడిన ఒక విశేషమైన సమాచారం. ఎప్పుడైతే నీ ఉగ్రత నుంచి రక్షించబడ్డావో దేవుడు నీ పక్షం అయిపోయాడు. శత్రువు అయి ఉన్నాం, శత్రువుగా ఉన్నాం, కృష్ణ రక్తం వచ్చింది, శుద్ధీకరించింది. శత్రువుని దేవుడు మన పక్షంగా శత్రువు పక్షంగా మారాడు. ఇప్పుడు మాత్రం పక్షంగా మారాడు అంటే ఏమైంది? నీ పక్షంగా కొట్టేసుకున్నాడు అన్నమాట. ఎందుకంటే నీతో ఇబ్బంది చేయడానికి ఆలోచన చేసేవాడు, నేను నాశనం చేయడానికి ఆయన ఉగ్రతను కుమార్చడానికి ఆలోచన చేసిన దేవుడు మానుకొని తీసుకోవడం నీకు నీ పక్షంగా వచ్చేసాడు. దేవుడిని పక్షం వచ్చిన తర్వాత నీకు ఎవడు హాని చేస్తాడు? రోమీయులకు 8వ అధ్యాయం 31 రాబడింది. ఇట్లుండగా ఏమైందము? దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? సొంత కుమారుని అనుగ్రహించడానికి మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనిపించడు అని చెప్పేసి. కాబట్టి దేవుడు మన పక్షం అయిపోయాడు అన్నమాట. శత్రువు కాదు దేవుడు ఇప్పుడు మనకి, మన పక్షం అన్నమాట. మన పక్షాన పోరాడేవాడు, మన పక్షంగా నిలబడేవాడు, మన పక్షంగా నిలబడి రక్షించేవాడు, మన కాపాడేవాడు, మన పక్షంగా ఉన్నవాడు. శత్రుత్వం పోగొట్టబడింది క్రీస్తు శిలువ రక్తం అని జరిగిన కార్యక్రమం. శత్రువు కాదు ఇప్పుడు దేవుడు మన పక్షం వాడు. విరోధం ఎవడు ఉంటాడు? మనమే విరోధం దేవునికి. విరోధమైనగా తన కుమారుని రక్తం ద్వారా సమాధానపరుచుకున్నాడు. సమాధానపరుచుకుని మన పక్షంగా వచ్చేసాడు దేవుడు. ఒకరితో తప్పించబడిన అద్భుతమైన దీవెన. నీకు శిక్ష లేదు, వాస్తవానికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. శిక్ష విధి లేదు అంటే నీ మనస్సాక్షి దోషారోపణ తీసివేయబడి శిక్ష లేని నెమ్మదికరమైన వాతావరణం. దేవుడు శత్రువు అయితే శిక్షిస్తాడని భయం. వాస్తవమైన సమాచారం ఏమంటే దయ్యాలు భయపడతాయి. దయ్యాలు ఎందుకు భయపడతాయంటే దేవుడు శిక్షిస్తాడని భయపడతాయి. భయం, అలాంటి భయం మనుషులకు అవసరం లేదు. దేవుడు మన పక్షం అయ్యాడు. దేవుడు దయ్యాలకు వ్యతిరేకమై ఉన్నాడు. కాబట్టి దయ్యాలు భయపడతాయి, నొల్లు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాస్తవానికి ఏంటి అప్పుడే వచ్చావా, మమ్మల్ని శిక్షించడానికి వచ్చావా? లేదు, శిక్షించేవాడు ఎవడున్నాడు? కాబట్టి క్రీస్తులో శిక్ష విధి తొలగిపోయింది. కాబట్టి భయము, అనిశ్చయత సంపూర్ణంగా తొలగించబడింది క్రీస్తులో. నిర్భయంగా జీవితం కొనసాగండి. మూడవ విశేషమైన దీవెన క్రీస్తులో కుమారత్వం. దేవుడు అనుగ్రహించేది మహత్తరమైన భాగ్యం. దేవుడు మనల్ని కుమారుడుగా చూస్తున్నాడు అన్నాడు అని సమాచారం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 7వ వచనం రాబడింది. శిక్షాఫలం పొందుటకే మీరు ఫలం పొందుతున్నారు. దేవుడు కుమారులుగా చూస్తున్నాడు. అది సంగతి. దేవుడు కుమారులుగా చూస్తున్నాడు మిమ్మల్ని. కాబట్టి కుమారులకు ఏం చేసుకుంటాడంటే కుమారులు తండ్రి శిక్షణ అనుభవిస్తారు. శత్రువుగా శిక్ష పెరిగిపోయిన తర్వాత తండ్రిగా ఆప్యాయతగా మార్పు ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని శిక్షిస్తుంటాడు. కాబట్టి ఏ శిక్ష విధి లేదంటే శత్రువుగా శిక్షించబడే పరిస్థితి లేదు. కుమారుడుగా దేవుడిని నువ్వు చూచి మీ క్షేమం ఆయన పరిశుద్ధులను పాలు పొందాలనే ఉద్దేశంతో శిక్షలో పాల్పొందాలని చెప్పని సమాచారం. కాబట్టి దేవుడు కుమారుడుగా చూస్తున్నాడు. కుమారత్వం దేవుడు అనుగ్రహించిన విశేషమైన సమాచారం. క్రీస్తు ప్రభువులు కుమారులుగా స్వీకరించడం ఒక విశేషమైన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కుమారులుగా స్వీకరించడం ముందుగా నిర్ణయించుకొని 4వ వచనంలో రాబడింది.
ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితంగా మనకు అనుకరించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించడానికి ముందుగా నిర్ణయించుకోండి. దేవుడి కుమారులు అంటే మీకు ఎలాంటి భావన కలుగుద్దో నాకు తెలియదు. అనేక మంది జీవిత అనుభవం గురించి మాట్లాడుతున్నా ఆర్ఫన్స్ యొక్క అనుభవం ఉంటుంది. ఆర్ఫన్స్ అంటే తండ్రి లేనిలాగా భావన ఉంటుంది. ప్రార్థనలు మాత్రం పరలోకమందున్న మా తండ్రి అంటూనే ఉంటారు. ఆర్ఫన్ లాంటి భావన కలిగి బ్రతుకుతుంటారు. పరలోకంలో ఉన్నాయని నీ తండ్రి అయితే నువ్వు దేని గురించి చింతించాలి? దేని గురించి ఆలోచించాలి? ఆహారం గురించి చింతించాలన్నా, వస్త్రం గురించి చింతించాలన్నా, నీ అవసరతల గురించి చింతించాలి, దేని గురించి చింతించాలి? చింత లేని జీవితము తండ్రి కలిగిన వారి యొక్క జీవిత అనుభవం. ఆందోళన లేని జీవిత అనుభవం తండ్రి కలిగిన వారి జీవితం. తండ్రి కలిగిన వాళ్ళు ఆందోళన పడరు. అందరూ ఎంత పెద్ద తండ్రి అయినా సర్వోత్తమంగా అద్వితీయ సర్వాధిపతి తండ్రి. సర్వాధిపతి కాదు, అద్వితీయ సర్వాధిపతి. అద్వితీయ సర్వాధిపతి అంటే అధికారం సొంతమైన తండ్రి. ఇంకెవరి దగ్గర అధికారం తీసుకోవాల్సిన అవసరం లేకుండా తనకే సొంతమైన తండ్రి కలిగిన అద్వితీయ సర్వాధిపతి నీ తండ్రి. మన చేతిలో నుంచి ఎవరు లాక్యాలు లేడు. వాగ్దానం చేసిన ప్రభావం యేసు మా 10వ అధ్యాయం 28 వచ్చిన యోహాను సువార్త 10వ అధ్యాయం 28 వచ్చిన అప్పుడు చదువుతాం 27, 28. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ అధ్యాయం 17 వచ్చిన. నేను తప్పు చెప్పేశాను. మళ్ళా యోహాను సువార్త తీయండి 10వ అధ్యాయం 27, 28 వచ్చిన రాబడింది. చదువుతాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమును ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. సరే, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతులలో నుండి ఎవడునో వాటిని అపహరింపడు. తండ్రి అందరికంటే గొప్పవాడు. ఆయన చేతుల నుంచి ఎవడు అపహరించలేడు, దొంగిలించలేడు, లాక్కెళ్ళలేడు, తీసుకెళ్ళలేడు, తోచుకెళ్ళలేడు. ఒక విశేషమైన సమాచారం. ఈ గొర్రెలు ఎలాంటివి అంటే అపహరింపబడే గొర్రెలు కాదు. అవే నడిచి వెళ్ళిపోయే గొర్రెలు. దేవుని బలిష్టమైన చేతుల్లో ఉండకుండా స్వతంత్రించి నువ్వు బయటికి వెళ్ళే అవకాశం నీ స్వాతంత్ర్యం అంతే. దేవుని ఇంట్లో నుంచి బయటికి నడిచేయగలిగిన హక్కు నీకుంది. ఎవరు లాక్కెళ్ళటల్లా నీ అంతలో వెళ్ళిపోతున్నావు. దేవుని చేతిలో నుంచి, దేవుని కాపుదల్లో నుంచి, దేవుని ఆదరణలో నుంచి, దేవుని భద్రతలో నుంచి, దేవుని కుమారత్వం నుంచి బయటికి వెళ్ళిపోయారు. బస్సు చెప్తారు. మామూలు గొర్రెలు అయితే వాళ్ళని అపహరించాలా? ఈ గొర్రెలను అపహరించే పరిస్థితి లేదు. ఈ గొర్రెలు ఎలాంటి గొర్రెలు? స్వేచ్ఛ గొర్రెలు. తమంతా తాము నడిచి వెళ్ళిపోవచ్చు అంటే నాకు అవసరం లేదు ఇక్కడ అని వెళ్ళిపోవచ్చు. దేవుని కుమారత్వం నాకు అవసరం లేదు అనే భావంతో మనుషులు వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఎంత దౌర్భాగ్య స్థితి మరొకటి కాదు. దేవుడు తన కుమారుడుగా మనం చూస్తున్నాడు. దేవుడు కుమారుడుగా చూస్తూ సంకల్పంలో కుమారుడుగా స్వీకరించడానికి ఉద్దేశించి కుమారుని బీజమిచ్చి కనుక్కొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత దేవుడు కుమారుడు బాంధవ్యము అనుభవించడం అనేది మానవ జాతి యొక్క అవసరమైన సమాచారం. ఏం జరుగుతుందంటే కుమారులు అయితే వారసులు అయి ఉంటారు. కుమారుడు అయితే వారసుడు, దేవుని వారసుడు అని చెప్పేసి. కాబట్టి దేవుని వారసుడు అయిన వాళ్ళు కుమారుడు అయితే వారసుడు, దేవుని వారసుడు అని చెప్పారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 16వ వచ్చిన 17వ వచ్చిన రాబడింది. చదువుతాం గ్రంథం తీసి
కుమారత్వం వారసత్వం అనే ఒక విశేషమైన సమాచారం. వారసత్వము అంటే ఆస్తులు హక్కుదారులు కావటం అనే ఒక విశేషమైన సమాచారం. మనము దేవుని పిల్లలని ఆత్మ తానే మా ఆత్మకు కూడా సాక్ష్యం ఇస్తుంది. పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. క్రీస్తు మహిమపొందుడు ఆయనతో కూడా సంపూర్ణ క్రీస్తుతోటి వారసులం. క్రీస్తు వారసు కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని ఇంటిలో దేవుడికి అనుగ్రహించిన పరలోక సంబంధమైన దేవుడు, భూ సంబంధమైన దేవుడు కాదు. దేవుని ఇంటిలో కుమారులుగా స్వీకరించబడే మహత్తరమైన దేవుడు అనుగ్రహించాడు నీకు. అది అనుగ్రహించిన తర్వాత వారసత్వం అనుగ్రహించాడు. వారసత్వం అనుగ్రహించాడు. ఆ రోజు జరిగిన సమాచారం. అంటున్నాడు ఆయన, చిన్న పాక ఆకులు లేచిపోయినాయి, ఎండ పడి నీళ్ళు లేని పరిస్థితి, చలిగిపోయాయని పడని తగులుతుంది. చిన్న బిడ్డ పడేసి ఉన్నాయి అక్కడ. ఆయన పోయి ఆయనతో పాటు మనుషులు వస్తున్నారు. ఈ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొని ఆ బిడ్డని ఇలాగ ఎత్తుకున్నాడు. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. మా బిడ్డ నేను నాకు ఇస్తావా అని అడిగాడు. ఇచ్చి తీసుకొని ఆయన నేను చావబోతాను, ఇంటికి వచ్చిన కూడా ఇచ్చేసింది. ఆ బిడ్డను తీసుకొచ్చుకున్నాడు ఇంట్లోకి. ఆ ఇంటి వాతావరణం మామూలుగా లేదు. మహారాజుల ప్యాలెస్లో తీసుకొచ్చాడు. ఆ చెత్త నేల పడిన ఉండే పరిస్థితిలో ఉండే బిడ్డను తీసుకొచ్చాడు. తన పిల్లలు ఊగిన బంగారు తుంగిటి అలా ఉంది, ఆ ఉయ్యాల్లో పెట్టేశాడు. ఎవడు ఊహిస్తాడు? ఊహించి వీళ్ళ కార్యక్రమం. ఇది చెప్పింది నేను అల్పమైన సమాచారం, కానీ నీ మనసు అలాంటిది కాదు. పరలోక దేవుడు క్రీస్తులో అపరాధం చేత పాపం చచ్చిపోయిన వాడిని, చనిపోయిన వాడిని లేవనెత్తుకొని తీసుకొని ఆయన సౌభాగ్యం పెట్టుకున్నాడు. నా ఆస్తికి వారసుడు అన్నాడు. ఎఫెసీయుల 1వ అధ్యాయంలో కుమారత్వం ఎలా రాబడి ఉంది. కారణం తెలిసి విశేషమైన సమాచారం. క్రీస్తు ప్రభునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ఆశీర్వాదం. మనం ఒక పూట గురించి కూర్చుని మాట్లాడితే సరిపోయే కాదు ఇవి. కాబట్టి రోజుల తరబడి మాట్లాడుకుంటుంటే వెళ్ళిపోతామండి సమాచారం. మాట్లాడి వెళ్ళిపోతారు. ఎఫెసీయుల 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపున నిరీక్షణ ఎత్తిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యమేక మహిమైశ్వర్యం ఎత్తిదో. పరిశుద్ధులలో ఏంటంట? స్వాస్థ్యమేక మహిమైశ్వర్యం. ఐశ్వర్యం కాదు. నేను అనేకసార్లు చెప్పేది ఇది వ్యత్యాసం. ఐశ్వర్యానికి మహిమైశ్వర్యానికి వ్యత్యాసం ఉంది. ఐశ్వర్యవంతుడు అంటే మన దేశంలో అంబానీ లాంటి వాళ్ళు ఐశ్వర్యవంతులు. అలా ఐశ్వర్యవంతులు. నేను మహిమైశ్వర్యవంతుడిని. నా ఆస్తికి అంబానీ ఉన్న ఆస్తికి సంబంధం లేదు, పోటీ లేదు. నా పోటీ చేయడానికి అవకాశం ఉంది. నేను మహిమైశ్వర్యం కలిగిన వాడిని, దేవుడి కుమారుడిని. నాకు మహిమైశ్వర్యం ఉంది. మహిమైశ్వర్యం తండ్రి కలిగిన బిడ్డ లేదు, పేదవాడిని కాదు. కాబట్టి నా మనసు పలుపులు మనకి పలికే మనసు కాదు. ఇది శీతగా ఆలోచన చేసే మనసు కాదు. నా తండ్రి ఎంత ఆస్తికి అంతస్తుకి తగినవాడో దానికి తగినట్టు ఆలోచన కలిగి నా తండ్రిని గణపరచాలని ఆలోచనతో జీవితం కొనసాగించడానికి ఒక ఆలోచన పరలోక సంబంధం దేవున పరలోక సంబంధం దేవున మహిమైశ్వర్యం. అది కొలసి 1వ అధ్యాయం 12వ వచ్చింది. మహిమైశ్వర్యం గురించి మరోసారి చెప్పేసి గ్రంథంలో క్రైస్తవ్యం అంటే మీకు అనేక మందికి అర్థం కావట్లేదు. మనం 1వ అధ్యాయం 12వ వచనం రాబడింది. పరిశుద్ధుల్లో
ఆ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలువారు. పరిశుద్ధుల యొక్క అది మామూలు కాదు వీళ్ళు. ఏ వాసులు అంటే భూమి మీద వాసులు కాదు, భూనివాసులు, తేజోవాసులు. తేజోవాసులు అంటే భూనివాసులు కాని వాళ్ళు, పరలోక సంబంధమైన వాసన కలిగిన వాళ్ళు. మా నివాసం ఎక్కడిది? పరలోక సంబంధంలో. పరలోక వాసులు తేజోవాసుల యొక్క స్వాస్థ్యంలో పాలువారు. ఏం చేస్తుంది? మనల్ని పాత్రగా ఇచ్చాడు దేవుడు. అయితే దేవుడు ఎంచాడు, మనం ఎంచబడ్డాం. కాబట్టి తండ్రి కలిగిన బిడ్డల యొక్క అనుభవం బ్రతకండి. దయచేసి ఆర్ఫన్స్ ఆలోచించద్దు. ఆర్ఫన్స్ లేమిలో ఉంటారు, లేమి గురించి ఆలోచన చేస్తుంటారు. తండ్రి సమృద్ధి కలిగిన వాడు. తండ్రి తన సమృద్ధిలో నీ అవసరతలు ప్రతి అవసరం తీర్చుతాడు. అవసరం తీర్చుతాడు కానీ కోరికలు తెచ్చే తండ్రి కాడైనా. నీకు విమానం నీకు సొంతం కావాల్సిన అవసరం ఉండదు. నీ కోరిక తీర్చుతాడు కాదు, నీ అవసరతలు తీర్చుతాడు దేవుడు. నీకు ఏది అవసరమో అది ఆయనకి తెలుసు. బాగా అవసరతలు వేరు, కోరికలు వేరు. మరి చిన్నవాడు ఉన్నాడు, పుడతాడు. ఇప్పుడు ఇక్కడ లేడు అనుకోండి, వేరే ఊళ్ళో ఉన్నాడు. ఈ పుట్టాడు నా దగ్గర పెరిగిన బిడ్డ పుట్టడు. నేను షేవింగ్ చేసుకుంటే దగ్గరకు వస్తుంటాడు. వచ్చి డాడీ నాకు ఒక రాత్రి ఇవ్వమంటాడు, షేవింగ్ నువ్వు నాకు ఒకటి ఇవ్వమంటాడు. ఎందుకు దాచిపెట్టుకుంటాను అంటాడు. వద్దు ఇప్పుడు నీకు దిగిపోతుంది. ఇది ఇచ్చే సమయం కాదు. నేను వాడు ఏం కోరుకున్నా ప్రేమతో ఇవ్వగలను, కానీ ఇది కాదు. అలాగున్నా మనకేం కోరికలు తీర్చే దేవుడు కాదు, అవసరతలు తీర్చే దేవుడు. నీ అవసరం ఏదైనా ఉన్నా తీర్చేదానికి నీ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. వాస్తవానికి ప్రతి అవసరతను ఆయన తన మహిమలో తీర్చుతుంటారు. ఆలోచన కలిగిన దేవుడు ఉన్నాడు. ఇంకేమైనా వెళ్ళిన తర్వాత పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం ఉంది. తండ్రి కాస్తులో వాట పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో మిమ్మల్ని పాత్రలుగా ఎంచాడు, మీరు కూడా పాత్రలే అన్నాడు. అది సమాచారం. ఎవరికి నమ్మకం కలగట్లేదు కదా, మీ దగ్గర ఇచ్చేటువంటి నమ్మకం నాకు కలుగుద్ది, మీకు నమ్మకం కలగవచ్చు. మీతో మీద వ్యత్యాసం వెళ్ళి ప్రత్యేకించి నేను తండ్రి కలగానే మీరు ఆర్ఫన్స్. అది వ్యత్యాసం. తండ్రి కలిగిన వాడికి ఈ ఆలోచన ఉంటుంది, ఆర్ఫన్స్కి మీకు ఆలోచన ఉండదు. ఆర్ఫన్స్ దిగుమాన వాళ్ళకి ఆలోచన చేస్తుంటారు. క్రీస్తు ప్రభువులో ఏమున్నది అనే సమాచారం తెలియపోతుంది. దురదృష్టకరమైన సమాచారం. నేను ఆత్మ బయట కాదు, నేను ఒక తండ్రి కలిగిన వాడిని. లేని విషయంలో నా మనసు ఆందోళన చెందదు. రేపు ఏం చేస్తాం? అనవసరం సమాచారం. రేపు ఏం చేస్తామో రేపు గురించి ఆలోచన చేసుకుంటుంది. నేను ఆలోచన చేయను. రేపటి గురించి ఆలోచన తెలుస్తుందని ప్రభు నేను చెప్పేశాడు. కాబట్టి నేను రేపు గురించి ఆలోచన చేసిన అవసరం లేదు. నీ భవిష్యత్తు ఏంటి ఏమంటే మాధురి తండ్రి కలిగిన జీవితానుభవం నేను మొత్తం కలిగిన వాడిని. ఆ జాతి మీరు ఆలోచించండి. అది వింటేనే ఇలా బతుకుతాము అనే ఆలోచన నాకు కలిగినవాడిని కాదు. అందరం జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువుని యేసునందు మీకు తండ్రి కలిగిన బిడ్డలు ఉంటారు. ఆయన ఏం చేశాడంటే పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. దేవుని పరిచయం చేశాడు. దేవుని తన పేరుతో మనల్ని పరిచయం చేయాల, తండ్రిగా పరిచయం చేశాడు. కాబట్టి దేవుని తండ్రిగా కలిగిన వాళ్ళు, క్రీస్తు యేసులో ఉన్నవాళ్ళు దేవుని తండ్రిగా కలిగిన వాళ్ళు. తండ్రి యొక్క ప్రొవిజన్ అంటే ఆయన ఏర్పాటు, ఆయన అనుగ్రహించే కార్యక్రమం, ఆయన స్వాస్థ్యం, ఆయన కాపుదల, ఆయన భద్రత సమస్తం అనుభవించేది తండ్రి కలిగిన వాళ్ళ యొక్క జీవిత అనుభవం ఉంటుంది. కాబట్టి నిశ్చింతగా బ్రతకడానికి అవకాశం ఉంది క్రీస్తు యేసులో. ఏ శిక్ష విధియలే. పరలోక విషయంలో ఆత్మసంబంధం ప్రతి ఆశలను అనుగ్రహించినప్పుడు అంత ఏం చేశాడో సంగతి చెప్పుకోనుకున్నాం. రోజుల తరబడి మాట్లాడుకుంటుంటే ఎన్ని చేశాడో ఎన్ని వస్తుంటాయి. మన రోజుల తరబడి మాట్లాడుకునే పరిస్థితి కాదు. కాబట్టి మన జాతకాలు ఆలోచన చేసి దేవుని తండ్రిగా కలిగిన అనుభవంతో జీవితాన్ని మలుచుకోండి. మలుచుకొని పరలోక విషయంలో ఆత్మసంబంధం ప్రతి ఆశలను అనుభవించి, కృపను అనుభవించి దేవుని రాజ్యాన్ని వారసులగున్నట్లుగా జీవితాన్ని మలుచుకోండి. ఆత్మసంబంధంగా ఆలోచన చేయండి. భక్తిగా బ్రతకండి. పాపానికి అతీతంగా బ్రతకండి.
పాపం చేసినంత అధోగతికి దిగజారకండి. అది అధోగతికి దిగజారటం పాపం చేయటమైనది. దేవుని పిల్లలుగా బ్రతికి ఆయన రాజ్యంలో ఆయన ప్రభువైన యేసు శరీరం క్రీస్తు శరీరమైన సంఘంలో ఈ దేవుళ్ళు అనుభవించాలని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మనం చేస్తూ నమస్కారం.